ఆర్కేఎల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెగా డిఎస్సిపై అసెంబ్లీలో మంత్రి లోకేష్ ఏం చెప్పారంటే, శాసన మండలిలో బొత్స సత్యనారాయణకు అచ్చెన్నాయుడు కౌంటర్. వరంగల్ మామునూరు విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం. నూతన ఒరవడితో కొత్త అద్భుతమైన కలుపతో తయారు చేసిన వందలాది రకాల ఫర్నిచర్స్. నూతన ఒరవడితో కొత్త అద్భుతమైన కలుపతో తయారు చేసిన వందలాది రకాల ఫర్నిచర్స్ విశ్వ హోమ్ ఫర్నిచర్స్ షాపులో అందుబాటులో ఉంటాయని విశ్వాహం ఫర్నిచర్స్ అధినేత తెలియజేశారు. బెడ్స్, సోఫా సెట్లు, చైర్స్, డ్రెస్సింగ్ టేబుల్ అందుబాటులో ఉండే తక్కువ ధరలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ఇల్లును అద్భుతంగా తీర్చిదిద్దారు. మేము అందుబాటులో ఉంటామని తెలియజేశారు. విశ్వ హోమ్ వరల్డ్ వైడ్ ఓపెనింగ్ ఇప్పుడు మన వరంగల్లో అతిపెద్ద షోరూమ్ అంబేద్కర్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో షాపు ప్రారంభికులు, షాపు అధినేత పాల్గొన్నారు. అభివృద్ధి చెంది హరీష్ గారికి, రవీందర్ గారికి మళ్ళొకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఇంకా ఎన్నో షాప్స్ చేయాలి పరంగా అందరు ప్రజల తరఫున, మా అసోసియేషన్ మెంబర్స్ తరఫున నేను కూడా గ్రీటింగ్స్ చెప్తున్నాను. వరంగల్ హన్మకొండ పట్టణంలో విశ్వ హోమ్ వరల్డ్ మరి ప్రజలకు అన్ని రకాల హోమ్ నీడ్స్ అందించడానికి మరి ఈరోజు పెద్ద ఎత్తున షోరూమ్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. మరి విశ్వ హోమ్ వరల్డ్ యొక్క యాజమాన్యం ఎవరైతే మిత్రులందరూ ఉన్నారో వారందరూ కూడా మరి నగర ప్రజల తరఫున, మా పార్టీ తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నగర ప్రజలకి నగర అవసరాలకు తగ్గట్టుగా మరి షోరూమ్ రూపుదిద్దుకోవడం కూడా మా నగర ప్రజల అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. హైదరాబాద్ తర్వాత ఈరోజు మరి వరంగల్ నగరం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతూ ఉంది కనుక నగర ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారికి అవసరం ఉన్నటువంటి హోమ్ నీడ్స్ అన్ని కూడా మరి మీ ద్వారా అందించాలని, అది అతి తక్కువ సరసమైన ధరలకు సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉండే విధంగా మీరు రేట్లను అందించాలని ఈ సందర్భంగా యజమాని కోరుతూ, తప్పకుండా భవిష్యత్తులో ఇది మరింత అభివృద్ధి చెంది మరి మీకు అన్ని రకాలుగా దేవుడు ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. గోపాల్పూర్లోని ఏఎస్ఆర్ ఉన్నత పాఠశాలలో ఘనంగా సైన్స్ ఫెయిర్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ఆర్ జోనల్ ఇన్ఛార్జ్ రమా సర్వనస్ మాట్లాడుతూ, సైన్స్ ఈరోజు ప్రతి మనిషి జీవితంలో ఒక భాగం అయ్యిందని, ఆది మానవుని కాలం నుండి అంతరిక్షంలోకి వెళ్లేందుకు మానవుని మేధస్సు అభివృద్ధి చెందిందని, విద్యార్థుల చేత ఇలాంటి కార్యక్రమాలు నిర్వహింపచేయడం ద్వారా ప్రతి ఒక్క విద్యార్థిలోనూ నైపుణ్యాలను వెలికి తీయవచ్చని అన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ, రాబోయే తరానికి గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని విద్యార్థులకు గొప్ప సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులచే తయారు చేయబడిన సైన్స్ మోడల్స్ ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రమా సర్వనస్, పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి సరిత, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. टीचर लाइफ Water purification means we should purify the water for mineral water, etc. While you are traveling, you have only dirty water for drinking. You want mineral water, you have to take first rocks, pebbles, sand, cotton. First we have to take dirty water and we have to put
into sharp rocks and pebbles, sand, cotton, you will get mineral water. Thank you. వరంగల్ మామునూరు విమానాశ్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా కృషి చేసిన ముఖ్యమంత్రికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, దనసరి అనసూయ సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు. వరంగల్ ముమ్మునూరు విమానాశ్రయం కేరళ కొచ్చి విమానాశ్రయం తరహాలో ఉండాలని, ప్రతినిత్యం రాకపోకలతో విమానాశ్రయంలో కార్యకలాపాలు జరిగేలా డిజైన్ రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. వరంగల్ నగరానికి విమానాశ్రయం ఏక అక్సెట్గా ప్రతిష్టాత్మకంగా ఉండాలని చెప్పారు. వరంగల్ మామునూరు విమానాశ్రయానికి సంబంధించిన పనులన్నీ వేగంగా జరగాలని అధికారులను ఆదేశించారు. విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారన్నారు. విమానాశ్రయానికి సంబంధించి భూసేకరణ పెండింగ్ అంశాల వివరాలను ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైన తొందరగా భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి డిజైనింగ్కు పంపించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ప్రతి నెల తనకు ప్రగతి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కుడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య అభివృద్ధి సంఘం అధ్యక్షులు సిద్ధం శెట్టి రమణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కామారెడ్డి పట్టణంలోని గాంధీనగర్లో గల ఆర్యవైశ్య అభివృద్ధి సంఘంలో ఎన్నికల అధికారులు మోటూరి పురుషోత్తం, చాట్లలింగం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య అభివృద్ధి సంఘం అధ్యక్షులుగా సిద్ధం శెట్టి రమణ, ప్రధాన కార్యదర్శి నంగులూరి వెంకటేశం, కోశాధికారి శిలా వెంకటరాజయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య అభివృద్ధి సంఘం అధ్యక్షులు సిద్ధం శెట్టి రమణ, ప్రధాన కార్యదర్శి నంగునూరి వెంకటేశం, కోశాధికారి వెంకటరాజయ్య మాట్లాడారు. 2 సంవత్సరాలుగా ఆర్యవైశ్య అభివృద్ధి సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి, కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఆర్యవైశ్య అభివృద్ధి సంఘ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. మా మీద నమ్మకంతో మమ్ములను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా వంతుగా సహాయ సహకారం అందజేస్తామని తెలిపారు. నిరుపేద ఆర్యవైశ్య సంఘం కుటుంబ సభ్యులకు తోడ్పాటు అందిస్తామని, పైన అంతస్తు కూడా సంఘ సభ్యుల సహకారంతో కట్టిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సునీల్ కుబ్బా, వెంకటరాజం, తృప్తి అనిల్, కాముని సందీప్, కస్పా శ్రీనివాస్, పప్పుల సోమశేఖర్, ఆర్యవైశ్య అభివృద్ధి సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య అభివృద్ధి సంఘానికి కోశాధికారిగా మరి ఏకగ్రీవంగా సభ్యులందరూ చేరుకోబడ్డారు. నా యొక్క శాయశక్తుల ఎలాంటి తప్పులు లేకుండా, ఎలాంటి మరి వాళ్ళతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సంఘం యొక్క కృషికి, అదేవిధంగా భవిష్యత్తులో ఈ సంఘం యొక్క పేరు అందరూ కూడా భవిష్యత్తులో అందరూ తలుచుకునే విధంగా చేయడానికి మేము కూడా ఉన్నాము. అదేవిధంగా ఈ విధంగా ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చినటువంటి మా సభ్యులందరికీ కూడా పేరున ధన్యవాదాలు ఒక కృతనిశ్చయంతో ఉన్నామని, అందుకే ప్రతి ఒక్క సభ్యుడు సహకారంతో ఇంత పూర్తి చేసినాము. ఇంకా పైన కూడా కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. జై హింద్. నా పేరు సిద్ధం శెట్టి రమణ. ఆర్యవైశ్య అభివృద్ధి సంఘం యొక్క దాదాపు 2 సంవత్సరాల నుంచి ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకుంటున్న గౌరవ సంఘ సభ్యులకు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరియు ప్రెస్ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా మీద గౌరవం గురించి ఈ సంఘ అభివృద్ధికి దినదిన అభివృద్ధికి చెందాలని, ఇంకా డెవలప్మెంట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వాదం కోరుచున్నాను. ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉన్నది. ఇంకా నాకు ఆరోగ్యాలు కలగాలని అమ్మవారిని కోరుచున్నాను. ఇంకా ఎంతో సేవ చేయాలని, 24 గంటలు కృషి చేయాలని, ఇంకా పైన వర్క్ ఉన్నది, పైన మినీ ఫంక్షన్ చేయాలని, పేద కుటుంబాలకు తక్కువ బడ్జెట్లో ఈ ఫంక్షన్ హాల్ బుక్కులకు, పెళ్ళిళ్ళకు కానీ, చిన్న చిన్న కార్యాలకు కానీ తక్కువ రూపంలో మినిమం తక్కువ అమౌంట్లో పెట్టి ఫ్రీగా తక్కువ అమౌంట్లో ఖాళీ
మెయింటెనెన్స్ తీసుకొని ఇవ్వాలని మేము మా సంఘం యొక్క ఉపనిశ్చయంతో ఉన్నామని, అందుకే ప్రతి ఒక్క సభ్యుడు సహకారంతో ఇంత పూర్తి చేసినాము, ఇంకా పైన కూడా కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఎన్ఐటీలో చదువుతో పాటు ఆరోగ్యంగా ఉండడానికి, ఉత్సాహంగా ఉల్లాసంగా పిల్లల్లో నింపడానికి ఆటలు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది అవసరమని తెలిపారు. రంజాన్ మాసంలో మసీదుల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలని బీజేపీ పార్టీ మైనార్టీ జిల్లా అధ్యక్షులు నేహల్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ మైనారిటీ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ నేహాల్ మాట్లాడారు. ఈ నెల 2వ తేదీ ఆదివారం నుండి రంజాన్ నెల ప్రారంభం కావడం జరుగుతుందని, రంజాన్ మాసంలో మసీదుల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, శుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేయడం జరిగిందని, మరియు మసీదుల వద్ద భద్రత ఉంచాలని ఏఎస్పీ చైతన్ రెడ్డికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇద్దరు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ లతీఫ్, 22వ వార్డు ఇన్ఛార్జ్ మహమ్మద్ మేరాజ్, సయ్యద్ ముబిఫర్, షకీలుద్దీన్ పాల్గొన్నారు. దానికోసం మన శానిటేషన్ గురించి, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ సప్లై ఏం ఇంటరప్షన్ ఉండకూడదని ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది మన మున్సిపల్ కమిషనర్ గారికి, మరియు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మేడంకి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది ట్రాఫిక్ వైలేషన్ గురించి. ఎందుకంటే ఇప్పుడు ఇఫ్తార్ టైం ఉంటుంది, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటలకి హెవీ ట్రాఫిక్ ఉంటుంది. జనాలు ఫ్రూట్స్ కొనడం కోసం మార్కెట్లో వస్తారు, షాపింగ్ కోసం మార్కెట్లో వస్తారు, కొంచెం ట్రాఫిక్ ఇంటరప్షన్ ఉంటుంది. దాని గురించి కొంచెం సపోర్ట్ చేయాలని మేడంకి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరియు మేడం కూడా ఇంకా మున్సిపల్ కమిషనర్ సార్ కూడా సహకరించారు, మంచి రెస్పాన్స్ ఇచ్చారు. రేపటి నుంచి అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా చూసుకుంటారని ఒక మాట ఇచ్చారు. దాని గురించి సార్కి కానీ మేడంకి కానీ ధన్యవాదాలు కోరుతున్నాం బీజేపీ మైనార్టీ మోర్చా తరఫున. నా పేరు మొహమ్మద్ మేరాజ్, 22 వార్డ్ బీజేపీ అధ్యక్షుడిని. ఈరోజు శనివారం రోజు మా రంజాన్ వేడుకలు రేపటి నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. ఈ సందర్భంగా మేము, మా అధ్యక్షుడు, పట్టణాధ్యక్షుడు అందరు కలిసి మున్సిపల్ చైర్మన్ కానీ, మున్సిపల్ కమిషనర్ దగ్గర కానీ, మరియు డిఎస్పీ మేడం దగ్గర కానీ వెళ్ళి ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. రేపటి నుండి పవిత్ర నెల రంజాన్ స్టార్ట్ కాబోతుంది. దీనికి సంబంధించి శానిటైజర్స్ కానీ, మరియు ఈద్గా దగ్గర ఉన్నటువంటి చెత్త పక్కకు అన్నీ క్లీన్ చేసి, మరియు వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కావాలని ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీనికి మా మున్సిపల్ కమిషనర్ స్పందించి ఎంత త్వరగా అయితే అంత త్వరగా క్లీన్ చేపించి మనకు ఇస్తానని మాట ఇచ్చారు. కావున ఇంకోటి, రంజాన్ వేడుకల్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన పిల్లలందరూ కొద్దిగా జాగ్రత్తగా ఉండి పోలీసు వాళ్లకు సహకరించాలి. ఎటువంటి యాక్సిడెంట్లు కానీ, ఎటువంటి ఈ రంజాన్ వేడుకలు ఉన్నాయి కాబట్టి మనం దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఎలాంటి తప్పు చేయొద్దు. ఎందుకంటే పోలీసు వారు కానీ, మనకు మున్సిపల్ వారు కానీ సహకరిస్తున్నారు, వాళ్ళకు కూడా మనం సహకరిద్దాం. అందుకనే ఈరోజు మనం మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మా ప్రెసిడెంట్ గారు కూడా ఇప్పటిదాకా మాట్లాడారు. థ్యాంక్ యూ, నమస్కారం. వరంగల్ మామూలునూరు విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిన తరుణంలో వరంగల్ జిల్లా ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సందర్భంగా హనుమకొండ డీసీసీ భవన్ నందు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశం. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి వరంగల్ ఎయిర్పోర్ట్ అనుమతులు తీసుకురావడం కోసం కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాయకులు, కార్యకర్తలతో కలిసి స్వీట్ పంపిణీ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు మామునూరు ఎయిర్పోర్టు ఆపరేషన్కి
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తర్వులిచ్చారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో మరో విమానాశ్రయం ఉండకూడదని గతంలో జీఎంఆర్ సంస్థతో ఒప్పందం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జీఎంఆర్ ప్రత్యేకంగా చర్చలు జరిపారు. దీంతో మామునూరుకు జీఎంఆర్ అంగీకారం తెలిపిందన్నారు. ఎయిర్పోర్టు విస్తరణకు అవసరమైన 256 ఎకరాల భూసేకరణకు 205 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే జీవో విడుదల చేసింది. ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన డిపిఆర్ను సిద్ధం చేయాలని ఎయిర్పోర్టు అథారిటీకి రోడ్లు, భవనాల శాఖ లేఖ రాసింది. మామునూరు ఎయిర్పోర్టు భవన నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల ఒప్పందాన్ని జీఎంఆర్ సంస్థ విరమించుకుంది. ఇప్పటికే ఎయిర్పోర్టు పరిధిలో 696 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి అదనంగా మరో 253 ఎకరాల భూమిలో కొంత సర్వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నేవిగేషన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టాలేషన్ నిర్మాణాలు చేపట్టనున్నట్లు రోడ్లు, భవనాల శాఖ వెల్లడించిందన్నారు. మామునూరు విమానాశ్రయం రైతులతో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, నేను స్వయంగా రైతులతో మాట్లాడి వారిని ఒప్పించి మీకు తగిన న్యాయం చేస్తామన్నారు. ఆ కేటీఆర్ అనే సన్యాసి పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఒక మీడియా పెట్టుకుంటాడు. ఆ మీడియాలో వాగుతూనే ఉంటాడు. అరే నువ్వు పెద్ద చదివినావు అనుకుంటున్నావు. చదివినోని ఏం చేసినావు? ప్రజలకు ఏం చేసినావు? నువ్వు మీ అయ్య పేరు మీద లేక ఉద్యమకారుని పేరు మీద వచ్చి సీఎం మంత్రి అయినావు. మంత్రి అయిన 10 ఏళ్లలో మీ గతంలో ఉన్న మీ ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత ఆస్తి మీ అందరి మీ కుటుంబానికి? ఇది ఆలోచించండి మీ మీడియా ద్వారా. ఎందుకంటే ఇక్కడ అందరు విజ్ఞానులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి లీడర్షిప్లో ప్రతిదీ ఇచ్చిన మాటను వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దే విషయంగా పోతుంది. అండర్ గ్రౌండ్ సిస్టమ్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి, లేక అవుటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ అన్నీ కూడా సమిష్టిగా మీ అందరం టీం వర్క్ చేస్తూ సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ ప్రజల నిర్ణేతలు, న్యాయ నిర్ణేతలు కాబట్టి ఈ సన్యాసుల మాటలు వినకండి దయచేసి. మళ్ళా ఎంతసేపు మేమే నాయకులు, మేమే విప్లవ యోధులం, మేమే పోరాటం చేసినట్టున్నాం. మీరు కాదు చేసింది. అసమైన ఉద్యమకారులు పాపం వాళ్ళు ఉద్యమకారులు చేసిండ్రు. దాంతో తెలంగాణ వచ్చింది. కానీ అంతా ధ్వంసం చేసిన తెలంగాణను ఇప్పుడు సరిదిద్దుకుంటూ ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు సరిదిద్దుకుంటూ ఒక్కొక్కటి ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఇచ్చిన పేరు నిలబెట్టుకుంటూ పోతున్నారు. మీరు ఉన్న సబ్జెక్ట్ మన సెంట్రల్ జైలు, చారిత్రక సెంట్రల్ జైలుని అమ్మకదొబ్బుతుంది. అక్కడ పోయి కుదరబెట్టి తీసుకొస్తాం. మేము అది కాదు, ఎట్లా డెవలప్మెంట్ చేయాలి, ఎలా తీసుకురావాలి, అంత చిత్తశుద్ధితో టెక్నికల్గా ఎన్ని ఉన్నాయి పెద్దలు చెప్తున్నారు. ప్రకాశం టెక్నికల్గా ఎన్ని చేయాలో అని చేసుకుంటా టెక్నికల్గా ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేసి ఈరోజు తీసుకొని వస్తే పోయి నిన్న పెద్ద షో చేసింది. మేమే చేసినాం మూడే ఇచ్చాడు అని పెద్ద ఫోజులు కొడుతున్నారు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. తప్పనిసరిగా న్యాయ నిర్ణేతలు ప్రజలు అక్కడ తప్పనిసరిగా ఈకో సిస్టాన్ని డెవలప్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధున్నారు. అలాగే ఈవెన్ సౌత్ కొరియా నుండి కూడా పెట్టుబడిదారులు వస్తున్నారు. వారితో కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారు. సో ఇక్కడికి మనకు రాబోయే ఎయిర్పోర్టే కాదు, మీరు గతంలో కూడా చూడండి. అప్పుడు ఎవరో నిన్న మీడియాలో చూసిన కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఇన్నేళ్ళు ఉంది, మనం ఎందుకు అభివృద్ధి చేయలేదు పిక్చర్లారా. అప్పుడు అంతకుముందు అక్కడ రన్వే ఉండే, రన్నింగ్ అక్కడ ఎయిర్ ఫోర్స్ పారామిలిటరీ ఫోర్సెస్ కోసం రన్ అయింది. తర్వాత వాయుదూతను కూడా ఇంట్రడ్యూస్ చేసింది. కానీ అప్పుడు మనకున్న ఫైనాన్షియల్ క్రైసిస్ కానీ లేకుంటే ఇక్కడ ఉన్న మన ప్యాసింజర్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేక దాన్ని క్లోజ్ చేసింది. మీరు ఎందుకు చేయలేదు? మరి 10 ఏళ్లలో ఎయిర్వేషన్ పెట్టనుండి కదా, కనీసం అదన్నా పెట్టినట్టు పేరుండే కదా. ఏం నడిపేయకుండా వల్ల మేమే తెచ్చాం. ఎన్నో పత్రాలు ఇస్తే కాదు, పని అయ్యే విధంగా చేసింది. ఈకో సిస్టాన్ని తెద్దాం. అక్కడ ఒక ఎయిర్పోర్టే కాదు, ఎయిర్పోర్ట్తో పాటు చుట్టుపక్కల ఏ విధంగా ఉంటే అక్కడ మనకు ఉపాధి అందుతుందో ఆ విధంగా ఆలోచిస్తున్న గొప్ప ముఖ్యమంత్రి గారు. కాబట్టి నేను మీడియా ద్వారా మరొకసారి మా రైతన్నలందరినీ కూడా, ఆ గ్రామస్తులను అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు ఇస్తున్నా. ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై ఇవాళ సోమవారం చర్చ ప్రారంభమైంది. వివిధ కేటాయింపులు, సంక్షేమానికి నిధుల అంశాలపై చర్చిస్తున్నారు.
ఇవాళ సభ ముందుకు మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ తీసుకురానుంది. సభలో మంత్రి నారాయణ ప్రవేశపెట్టనున్నారు. ఏపీ ఫిల్మ్ అండ్ టెలివిజన్పై వార్షిక నివేదికను సభలో మంత్రి కందుల దుర్గేష్ ప్రవేశపెట్టనున్నారు. పరిశ్రమలు, ఇంధన శాఖల వార్షిక నివేదికలను సభలో ముందు మంత్రులు టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్ ఉంచనున్నారు. ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నారా లోకేష్ బడ్జెట్ పద్ధతులపై చర్చించారు. మెగా డిఎస్సితో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటిస్తామని అన్నారు. రిక్వెస్ట్ అధ్యక్ష, 4వ ప్రశ్న కూడా మా శాఖకు సంబంధించింది. గౌరవ మంత్రులు సభ్యులు ఒప్పుకుంటే ఆ ప్రశ్న కూడా సమాధానం చెప్పేస్తాను. 4వ ప్రశ్న అధ్యక్ష, విత్ యువర్ పర్మిషన్ అధ్యక్ష. అక్కడ వారు కోరిన ప్రశ్నలు వేసిన సభ్యులు ఎవరు? సమాధానం ఇస్తాను అధ్యక్ష. సమాధానం ఇవ్వండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. టీవీలో అన్నా చూసుకుంటారు. టీవీలు పగులుతాయి అధ్యక్ష, ఇంట్లో ఎందుకు అధ్యక్ష? అధ్యక్ష లేదండి, మొత్తం 16,347 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి ప్రకటన త్వరలో విడుదల చేయడం జరుగుతుంది అధ్యక్ష. శాసన మండలిలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వర్సెస్ మాజీ మంత్రి శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను నాశనం చేశారని అచ్చెన్నాయుడు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు తీసుకువచ్చామని అచ్చెన్నాయుడు తెలిపారు. గాలి వచ్చినా గాలి రాకపోయినా తాను ప్రజా జీవితంలోనే ఉన్నానని అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చ పెట్టాలని బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే మంత్రి అయ్యావు, ఇంకా ఏం లేదు అవ్వడానికి అని అచ్చెన్నాయుడును ఉద్దేశించి బొత్స సత్యనారాయణ విమర్శించారు. మీరే ఏదో మొత్తం ఎసెట్స్ ఇప్పుడే గౌరవ ప్రతిపక్ష నాయకులు మేమేదో ఎసెట్స్ అన్ని పెంచడానికి మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని చెప్పి ప్రతిపక్ష నాయకులు చెప్పారు అధ్యక్ష. రామాయపట్నం పోర్టు అధ్యక్ష 2019-24 అధ్యక్ష, రామాయపట్నం పోర్టు వీళ్ళు ఎసెట్స్ పెంచడానికి ఈ రాష్ట్రానికి మేలు చేయడానికి పోర్టులు కడితే ఐఎమ్ వెల్కమ్ అధ్యక్ష. ఎవరు మంచి పని చేసినా సరే దాన్ని మేము ఎప్పుడు కూడా విమర్శించవచ్చు. ఈరోజు రామాయపట్నం పోర్టుకి 1865.79 కోట్ల రూపాయలు మంజూరు చేశారు అధ్యక్ష. 5 సంవత్సరాల్లో 160 కోట్లు ఖర్చు పెట్టి మేము ఎసెట్స్ క్రియేట్ చేస్తున్నామంటే ఇది ధర్మం అధ్యక్ష. ఈరోజు మచిలీపట్నం పోర్ట్ అధ్యక్ష 744 కోట్ల అధ్యక్ష, ఒక పైసా ఖర్చు పెట్టలేదు. మూలపేట పోర్ట్ అధ్యక్ష 1158 కోట్లకి 240 కోట్లు ఖర్చు పెట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెగా డిఎస్సిపై అసెంబ్లీలో మంత్రి లోకేష్ ఏం చెప్పారంటే, శాసన మండలిలో బొత్స సత్యనారాయణకు అచ్చెన్నాయుడు కౌంటర్. వరంగల్ మామునూరు విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం. నూతన ఒరవడితో కొత్త అద్భుతమైన కలుపతో తయారు చేసిన వందలాది రకాల ఫర్నిచర్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.